ముఖ్య అతిథుల్లో జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నాడు మన కిరణ్ గారు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు. చెప్పండి కిరణ్ గారు, మరి మీరు ఏ విధంగా ఈ బీసీ కోణంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? ఏ విధంగా అయితే మెజారిటీ ప్రజలకు అధికారం దక్కుతుంది, ఏ విధంగా అయితే మెజారిటీ వర్గాలకు న్యాయం జరుగుతుందో మీ మాటలో చెప్పండి మాకు. ముందుగా ప్రైమ్ నైన్ వ్యూయర్స్కి నమస్కారం. ముఖ్యంగా మనకు ఈరోజు చూసినట్లయితే చిరంజీవి సార్ అలాగే పూర్ణచంద్రరావు సార్ ఇద్దరు కూడా మనకు తెలుగు రాష్ట్రాలకి కృష్ణార్జునుల లెక్క, ఒకరు కృష్ణుడు అయితే ఒకరు అర్జునుల లెక్క. ఆ, అంటే మొత్తం అన్ని రకాలుగా అంటే కంటెంట్ ఇలాంటివి చిన్న చిన్న కంటెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం కానివ్వండి, లేకపోతే బుక్ కూడా సారు తీసుకురాబోతున్నారు చిరంజీవి సార్. సండే రోజు దీని ఆవిష్కరణ కూడా ఉంది. సార్ వేసిన బుక్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా యువతకి ఇంపార్టెంట్ స్పేస్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. మాట్లాడుతూ జెన్జెడ్ యువత ఏవైతే ఉందో వాళ్ళే మార్పుకు తీసుకురావడానికి ముఖ్యంగా ముందు ఉండి పోరాడుతున్నారు కాబట్టి రాజ్యాంగ పరంగానే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి తరుణంలో యువత ముఖ్యంగా ఏదైతే ఉందో ఆ సైలెంట్ రివల్యూషన్ని తెలంగాణలో అంటే 3 yearsలో రాబోతుందనేసి మా ఎక్స్పెక్టేషన్లో కూడా ఉంది. అప్పట్లో ఉన్న ఐడియా లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ లెవెల్స్, స్టూడెంట్స్కి యూత్కి ఉన్న నాలెడ్జ్ లెవెల్స్, ఇప్పుడున్న ఎంపవర్మెంట్, ఆ నాలెడ్జ్ లెవెల్స్ ఈ బీసీ ఉద్యమం వైపు, బీసీ కంటెంట్ వైపు వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. ఈ తరుణంలో చిరంజీవి గారు ఈ బుక్స్ 2 బుక్స్ కూడా ఏవైతే ఉన్నాయో, బుక్ 1, 2, ఈ 2 బుక్స్ కూడా మేమేమనుకుంటున్నాం అంటే యువత ఈ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, యూనివర్సిటీల్లో విద్యార్థులు, ముఖ్యంగా కాలేజెస్లో ఉన్న విద్యార్థులకు ఈ బుక్ కాపీ ఏదైతే ఉందో ఆ కాపీని అందరికీ చేరవేరేటట్లు ఆల్రెడీ ఫస్ట్ బుక్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో అందరికి పంచిపెట్టడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బుక్ను కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెట్టి వాళ్ళల్లో కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఐడియాలజికల్ కమిట్మెంట్, అలాగే ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా రకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, డేటా పాయింట్స్ ఏం తీసుకురావాలి అన్నది చిరంజీవి గారి బుక్ ద్వారా ఈరోజు రాష్ట్ర మొత్తం యువతకు కూడా చేరవేర్చే దిశలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇంకా లాస్ట్గా ఈ విషయంలో ఏంటంటే యువత ముఖ్యంగా రాజకీయం వైపు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గ్రూప్ 1లో కూడా అన్యాయం జరిగింది. మొత్తం రోస్టర్ వయలేషన్స్ జరిగాయి, అన్యాయం జరిగింది. ఇలా గ్రూప్ 1 కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ వయలేషన్స్ అన్నది జరుగుతుంది. నేషనల్ లెవెల్లో కూడా మనం చూసినట్లయితే ఓబీసీ రిజర్వేషన్ వయలేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా జరుగుతున్నాయి. ఇలాంటి అంశాలని ఈ బుక్ రూపంలో కూడా సార్ తీసుకురావడం నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్, అలాగే ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి, ఎకనామిక్ సెక్టర్ అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్న బిజినెస్ సెక్టార్లో కానివ్వండి, సోషల్ సెక్టార్లో కానివ్వండి, హెల్త్ సెక్టార్లో కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే మీడియా సెక్టార్లో ఇలా అన్ని రకాలుగా సుమారు 15+ అంటే పార్ట్స్లో వాళ్ళు సారు ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ రూపంలో ఈ బుక్ను తీసుకురావడం కూడా చాలా ముఖ్యం. ఈ బుక్ ఏదైతే ఉందో బుక్, అలాగే ఇది చిన్న పాంప్లెట్, ఈ పూర్ణచంద్రరావు గారు తీసుకుని వచ్చిన పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక యూటర్న్ తీసుకురావడానికి చాలా ముఖ్యంగా ఉంటాయనేసి, ముఖ్యంగా అవి క్యాటలిస్ట్ లెక్క యూజ్ అవుతాయని కూడా మనం తెలియజేస్తున్నాం. ఈ రకంగా యువతకి మనకి ఇంకా వేరే ఏదైతే ఆప్షన్స్ లేవు, ఇంకా పార్టీల పరంగా చూసినట్లయితే ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. ఏ పార్టీ చూసినా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాబోతున్న బీసీ పార్టీలకు మనం మద్దతు ఇవ్వాలి. అలాగే చిరంజీవి గారి మీద కూడా అనేక రకంగా ఒత్తిడి ఉంది. అలా ఆల్రెడీ పూర్ణచంద్రరావు గారు ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ పెట్టారు. అలాగే ఇప్పుడు చిరంజీవి గారి మీద కూడా మాలాంటి విద్యార్థులు, యువత అన్ని రకాలుగా వాళ్ళ వెంట ఉండి పార్టీ పెడితే కనుక ఆ పార్టీకి కార్యకర్తలుగా, కింద లెవెల్లో కార్యకర్తలకు కూడా పనిచేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రామలింగం గారికి ధన్యవాదాలు.